2025 నుంచి మొదలు 6 ఏళ్ల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా దీన్ని చేపట్టబోతోంది కేంద్రం. అలాగే పునరుత్పాదక ఇంధనంలో ఎన్టీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రోదసిలో 18 రోజులు గడిపి అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, పంట కోత తర్వాత గ్రామ స్థాయిల్లో దిగుబడులను నిల్వ చేసేందుకు గోదాముల సదుపాయం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యతను సులభతరం చేయడమే లక్ష్యంగా పీఎం ధన్ ధాన్య కృషి యోజనను రూపొందించారు. ఈ కార్యక్రమం కోసం ప్రతి ఏటా 24,000 కోట్ల వ్యయం చేయబోతోంది కేంద్రం. మొత్తం 11 శాఖల్లో 36 పథకాలు, రాష్ట్రంలోని ఇతర పథకాలు, ప్రైవేటు రంగంతో స్థానిక భాగస్వామ్యం ద్వారా దీన్ని అమలు చేయబోతున్నారట. ఉత్పాదకత తక్కువగా ఉండటం, అన్ని ఋతువుల్లోనూ పంట సాగుబడి చేయకపోవడం, రుణలభ్యత అంతంత మాత్రంగానే ఉండటం అనే 3 కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తిస్తారు. ఈ పథకం సమర్థవంతంగా అమలు జరిగేలా పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతోంది కేంద్రం. ప్రతి ధన్ ధాన్య జిల్లాల్లో ఈ పథకం పురోగతిని 117 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా పర్యవేక్షిస్తారు. దీని ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నట్లుగా కేంద్రం అంచనా వేస్తోంది. ఎన్టీపీసీ అనుబంధ సంస్థ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను మరింత అభివృద్ధి పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలిపింది. ఎన్టీపీసీకి అధికారాల పరిధిని పెంచడానికి ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎన్టీపీసీకి 20,000 కోట్ల వరకు పెట్టుబడి పరిధిని విస్తరించింది. అలాగే ఎన్ఎల్సీఎల్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు 7,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పించింది. ఈ మేరకు 2032 నాటికి 60 గిగావాట్ విద్యుత్ ఉత్పాదకత సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది కేంద్రం. మహారత్న కంపెనీ పునరుత్పాదక ఇంధనానికి ప్రస్తుత పెట్టుబడి 7,500 కోట్లకు పరిమితం చేసింది. ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ ఎన్ఎల్సీఐఎల్ తన యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్ఎల్సీ ఇండియా రెన్యూబుల్స్ లిమిటెడ్కు 7,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి అనుమతించింది. తిరిగి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వివిధ ప్రాజెక్టులు ప్రత్యక్షంగా లేదా ఉమ్మడి భాగస్వామ్యంగా పెట్టుబడి పెట్టవచ్చు.